హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. ఈరోజు రెసిపీ గుత్తి బెండకాయ ఫ్రై. ముందుగా బెండకాయలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి బెండకాయలు లేతగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్నవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టఫింగ్ చేసుకోవాలి. అన్నిటికీ స్టఫింగ్ చేశాక ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న బెండకాయల ముక్కలు ఒక్కొక్కటిగా పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధముగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి బెండకాయ రెడీ అయినట్టే.